నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్ర రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఫలితాలు వచ్చి 2 నెలలైంది. పథకాలు నమ్మి జగన్ మునిగిపోయారు. పథకాలు రెట్టింపిస్తానని వచ్చిన చంద్రబాబు నీళ్లు నములుతున్నాడు. లోకేష్ సైలెంట్గా రెడ్ బుక్ అమలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంకా అధ్యయనంలోనే ఉన్నాడు. చిన్న చితక పదవుల కోసం జనసేన, బీజేపీ నాయకులు కాచు కూర్చున్నారు. వామపక్షాలు పత్రికా ప్రకటనకే పరిమితమయ్యాయి. 1వ తేదీ జీతం తీసుకున్న ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతల పెన్షన్ అందింది, కానీ రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ ఇంకా పూర్తిగా అందలేదు. 2 నెలల్లో జగన్ ఓడిపోయిన నాయకుల్ని కలిశాడు. వినుకొండ వెళ్ళాడు. ఢిల్లీలో ధర్నా చేశాడు. ఆశ్చర్యంగా మీడియాతో మాట్లాడాడు. వైసీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటానని చెప్పాడు. ఓటమి వల్ల తానేం కుంగిపోలేదని, గట్టిగానే పోరాడతానని టీడీపీకి సందేశం పంపాడు. అయితే జగన్ శైలిని గమనించిన వాళ్ళకి ఆయనేం మారలేదు. ఆత్మ పరిశీలన చేసుకోవడని అర్థమవుతోంది. ఇంకా అదే సలహాదారులు, అవే ముఖాల్ని చుట్టుపెట్టుకుని రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. తన ఓటమికి జనం కాదు, ఈవీఎంలే కారణమని నమ్ముతున్నట్లుంది. రాజకీయ భీష్ములైన ఉండవల్లి, కేవీపీ లాంటి మేధావులు, వ్యూహకర్తల అవసరం జగన్కుంది. అది గుర్తించకుండా తాను తన కోటరి అనుకుంటే ఆ పార్టీని ఎవ్వరూ కాపాడలేరు. చంద్రబాబు వైఫల్యం కోసం జగన్ కాచు కూర్చున్నాడు. జగన్ దయ వల్ల జైలు జీవితం చూసిన బాబు ఈసారి అంత ఈజీగా అవకాశం ఇవ్వడు. ఇచ్చిన జగన్ అహంకారం అది గుర్తించదు. చంద్రబాబు విషయానికి వస్తే, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కరోజు కూడా చంద్రబాబు విశ్రాంతి తీసుకోలేదు. ఈ వయసులో కూడా రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి మీడియా ముందు కానీ, జనం ముందు కానీ నిరంతరం కనిపిస్తున్నాడు. అది జగన్కి, బాబుకి తేడా. చంద్రబాబు వస్తే పరదాలు, చెట్లు నరకడం లేదు. జనానికి ఏ ఇబ్బంది లేదు. ఒకసారి దాడికి గురైన చంద్రబాబే ప్రజల్లోకి నిర్భయంగా వస్తూ ఉంటే, జగన్ జనంలోకి రాకుండా తాడేపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. జనం కూడా 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారు. పరిపాలనని అంచనా వేయడానికి 2 నెలలు చాలా తక్కువ సమయం. అయితే బాబు మాట్లాడే మాటలు పథకాల విషయంలో అపనమ్మకం కలిగిస్తున్నాయి. నేను మీకు చాలా చేయాలనుకున్నాను, అయితే ఖజానాలో రూపాయి లేదు అంటున్నారు. అర్థమేమంటే, నేనిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేను, అర్థం చేసుకుని ఒత్తిడి చేయకండి అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాడు. అయితే త్వరలోనే తీవ్రమైన వడపోత ఉంటుంది. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు. మరీ భారం కాదు కాబట్టి నెట్టుకొస్తారు. మెగా డిఎస్సి లాగిన్ చేస్తారు. ఎందుకంటే వచ్చే జూన్ నాటికి 1000 మంది టీచర్లు రిటైర్ అవుతున్నారు. విద్యాశాఖకి అవసరం కూడా. కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి పీఎఫ్, ఇతర బెనిఫిట్లకి ఖజానాలో డబ్బులున్నాయా, ఉంటాయా? అది ప్రశ్న. సమస్య వచ్చేదల్లా తల్లికి వందనం. ఇది వచ్చే ఏడాదే అని స్పష్టం చేశారు. 3 సిలిండర్లు, రైతుకు సాయం, ఉచిత ప్రయాణం, మహిళలకు 1500 రూపాయలు. ఇవి భారీ పథకాలు. దీంట్లో ఉచిత ప్రయాణం కొంత సులువు, ఆర్టీసీకి వెంటనే చెల్లించక్కర్లేదు. కానీ ఆర్టీసీ కష్టాల్లో పడుతుంది. వీటికి తోడు అమరావతి, పోలవరం పూర్తి ఉండనే ఉన్నాయి. బాబు ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. లబ్ధిదారుల గైడ్లైన్స్ కఠినతరం చేసి సంఖ్యను బాగా తగ్గించి పథకాలు ఇచ్చామనిపించుకోవడం. దీనివల్ల నిరసన, అసంతృప్తి పెరుగుతాయి. వైసీపీ ఒక ఆయుధంగా వాడుకుంటుంది. లేదంటే కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్నప్పుడు హడావిడి చేయడం. చెప్పినవి చెప్పినట్టు ఇవ్వాలంటే ఇంకా అప్పులు చేయాలి. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలి. అప్పులు పుట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే నిమ్మకాయ రసం పిండినట్టు జగన్ అప్పుల్ని పిండేశాడు. కేంద్రం నిధులు కొంతవరకు రాబట్టవచ్చు. అయినా బాబు పథకాలు సాధ్యం కాదు. ఇది చంద్రబాబుకు తెలియక కాదు. ధర్మరాజు కాకపోయినా అశ్వత్థామ హతహ తరహా అబద్ధాలు బాబుకి కొత్త కాదు. జగన్ను ఓడించే క్రమంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదని బాబు భావన. లోకేష్ విషయానికొస్తే, ఈ 5 ఏళ్లు తనను తాను నిరూపించుకోవాలి. బాబు వారసుడుగా తానే కాబోయే ముఖ్యమంత్రి, పార్టీ నంబర్ 1 అని ఫోకస్ కావాలి. చేయాల్సిన పనులు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం జోలికి వెళ్తున్నాడు. తండ్రిలా చేతికి మట్టి అంటకుండా చేయటం తెలియదు. జగన్ హయాంలో వివాదాస్పదమైన విద్యాశాఖని దారికి తెస్తే లోకేష్ ప్రతిభావంతుడని ఒప్పుకోవలసి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ నుంచి చడి చప్పుడు లేదు. బాబు అనే మర్రి చెట్టు కింద పవన్ ఎదిగే అవకాశం తక్కువే. సినిమాల్లో అయితే 2 పాటలు, 3 ఫైటింగులతో లాగించేయొచ్చు. రాజకీయాల్లో సాధ్యం కాదు. చాలా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, ఆచితూచి మాట్లాడాలి. 36,000 మంది మహిళల అదృశ్యం గురించి మాట్లాడి చివరికి ఎలా అభాసుపాలు అయ్యాడో మొన్న హోంశాఖ నివేదికలో స్పష్టమైంది. పరిపాలన అంటే పథకాలు కాదని జగన్ నిరూపించాడు. పథకాలు అమలు చేయకపోయినా పాలన చేయవచ్చని బాబు నిరూపిస్తాడేమో చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.